సువార్త సభలే దేవుని పిలుపని తెలుసుకో. నీ మరణానికి ముందే దేవుని తెలుసుకో. నోబహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. వాక్యం వింటే ఆనందం ఉంటది, పరిశుద్ధులతో కలిసి పని చేస్తే ఆనందం ఉంటది, దేవుని స్తుతిస్తే ఆనందంగా ఉంటది, సువార్తకు వెళితే ఆనందంగా ఉంటది, సేవకుల కొరకు మనం పని చేస్తే మనకు చాలా ఆనందం ఉంటది. ఎన్నో సంవత్సరాల తర్వాత దేవుడు పని చేయడానికి నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. దేవుని పిల్లలు అనేసరికి ఏమనిపిస్తుంది అంటే మనసు ఎంత ఆనందం అనిపిస్తుంది. దేవుడు పని అంటే నా నామమును బట్టి, నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సత్తనం. అలా నువ్వు ఉంటే నిన్ను తిప్పుతాడు, అలా ఉంటే నిన్ను గొప్ప చేస్తాడు, అలా ఉంటే నీతో ఆయన మాటలు చెప్పించుకుంటాడు. అలా సాత్వికులు చెప్పేవాళ్ళు ఆయనకు కావాలి. అలాంటి వాళ్ళ కోసం ఆయన ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తాడు, అలాంటి వాళ్లకు ఎన్ని సంవత్సరాలైనా ఇస్తాడు. జన్మకైతే యుగాలు, వదులుకోవడానికి సంవత్సరాలు, చావుకైతే అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించకండర్రా. మీరు కూడా యేసును నమ్మి, ఆయన నమ్మిన తరువాత మీరు బాప్తీసం పొంది తిరిగి లేచారు, పరలోకం కోసం బ్రతుకుతున్నారు అని ఒకవేళ మీరు అనుకుంటే మీ అవయవాల్ని నీతి సాధనాలుగా అంటున్నాడు. కిందకి వెళ్ళేసరికి మీ అవయములను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించండి. చప్పట్లు కొడతారా దేవుని పాటలు? వెరీ గుడ్. ప్రార్థన చేస్తారా ఈ నోరున్నందుకు? మంచి పాట పాడతారా ఈ నోరున్నందుకు? ఏమండి ఎంత సంతోషం అంటే దేవుని కొరకు వాడవలసిన ఈ దేహాన్ని దేనికోసం